మన హైదరాబాద్లో కలకత్తా కాళీమాత టెంపుల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. ఈరోజు మీకు హైదరాబాద్లో ఉన్న ఒక అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నానండి. మనందరికీ దసరా అనగానే అమ్మవారు గుర్తొస్తారు. ఇప్పుడు మీకు కలకత్తాలో ఉన్న కలకత్తా కాళీమాత దక్షిణేశ్వర అమ్మవారిని మేము మీకు చూపించబోతున్నాము. కలకత్తాలో ఎలాగైతే కాళీమాత మందిరం ఉందో మన హైదరాబాద్లో కూడా అలాంటి మందిరమే ఉందండి. దానినే స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్ అని కూడా అంటాము. ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ స్వర్ణశిల్పి కాళీ మందిర్ శంషాబాద్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో నార్కుడ అనే విలేజ్లో ఉందండి. ఈ విలేజ్కి చివరిలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గుడి ఓపెన్ అయి ఉంటుందండి. మధ్యలో సంధ్యాహారతి రాత్రి 7 గంటలకు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారండి. ఎంత బాగా కనిపిస్తుందో కదా ఈ టెంపుల్. చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదండి. మధ్యలో పెద్దగా కనిపిస్తున్న టెంపుల్ మెయిన్ టెంపుల్ అండి, కాళీమాత టెంపుల్. ఆ టెంపుల్ పక్కకి చిన్న చిన్న గుళ్ళు మనకు కనిపిస్తాయి. ముందు విశ్రాంతి భవనం కూడా ఎంతో పెద్దగా ఉందండి. ఫస్ట్ టెంపుల్లో రాధాకృష్ణులు మనకు దర్శనం ఇస్తారండి. పక్కకే మనకు ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఆ టెంపుల్లో మనకు గణపతి విగ్రహం దర్శనం ఇస్తుంది. టెంపుల్ వ్యూ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంత అద్భుతమైన ఆలయం హైదరాబాద్ చివర్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చండి. ఈ ఆలయంలో సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయండి. ఈ మధ్య బోలా శంకర్ సినిమా అనగా చిరంజీవి గారు నటించిన కొన్ని సీన్లు ఇక్కడ చిత్రించడం జరిగింది. కాళీమాత ఆలయం పక్కకి మనకు మరో 2 చిన్న గుళ్ళు కనిపిస్తాయండి. ఇవి 2 గుళ్ళు దర్శనం చేసుకొని తర్వాత కాళీమాత అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకి దర్శనం ఇస్తారండి. ఈ ఆలయం పక్కకే మనకు శివలింగం మరియు నంది విగ్రహాలు దర్శనమిస్తాయి. శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఇదేనండి మెయిన్ టెంపుల్, శ్రీ కాళీమాత అమ్మవారి దేవాలయం. అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి. చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నారు. అమ్మవారి అలంకరణ ఎంతో అందంగా ఉందండి. ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలు కూడా కలకత్తాలో ఎలాగైతే జరిపిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా జరిపిస్తారు. కాళీమాత అమ్మవారు చూడండి
ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ మనకు ఒక నిర్మాణం కనిపిస్తుందండి. చూడండి, శివపార్వతులు మరియు నంది, సింహ మరియు వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ లాగా ఏర్పాటు చేశారండి. ఈ టెంపుల్కి చుట్టూ గోడ ఉంటుంది కదా అండి. ఈ గోడ పైన ఎన్నో చిత్రాలను చెక్కడం జరిగింది. ఈ చిత్రాలలో ముఖ్యంగా రామాయణం మరియు వివేకానందుల వారి చరిత్ర, రామకృష్ణ పరమహంస వారి చరిత్ర ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. కలకత్తాలో ఏ విధంగానైతే అమ్మవారు వెలిశారో ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. పిల్లలకు ఈ చిత్రాలను చూడడం వల్ల వారికి వీటి యొక్క చరిత్ర అనేది తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, రామాయణం చరిత్ర మరియు కృష్ణుని యొక్క జన్మ రహస్యాన్ని కూడా ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. శ్రీ వివేకానందుల వారి జీవిత చరిత్రను వారి చిన్న ఉన్నప్పటి నుంచి ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది. శంషాబాద్ వైపు వచ్చిన భక్తులు తప్పకుండా దర్శించవలసిన దేవాలయాలు అన్ని వీడియోలు మా ఛానల్ ద్వారా ఉంచామండి. తప్పకుండా చూడండి. చూసి మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఒకరోజు మొత్తం ఎంజాయ్ చేయవచ్చండి. తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంది కదా. మా వీడియో తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాము. కాళీమాత టెంపుల్ ఎదురుగానే మనకు ఒక విశ్రాంతి భవనం అయితే కనిపిస్తుందండి. అందులో మనకి వివేకానందుల వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. కలకత్తా వెళ్ళి కాళీమాతను దర్శనం చేసుకోలేని వారు ఈ నార్కడ గ్రామంలో ఉన్న కలకత్తా కాళీమాత అమ్మవారిని, అదే స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. ఆ కాళీమాత అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.